అమ్మ తెచ్చే మార్పు అలా ఉంటుంది అనమాట. ఇదో ఇక్కడ చూడు, ఇద్దరు చిన్ని కొండలు బంగారు తల్లులు అమ్మ దగ్గరే కూర్చొనే తింటారంట. అమ్మతో ముచ్చట్లు చెప్తూ తింటారంట. ఇది ఇక్కడ ఉన్నాడే ఈ బుడ్డోడు మరీ అతి, అదిగో అమ్మకో ముద్ద ఎంగిల్ చేత్తో పెట్టేస్తున్నాడు. అమ్మకొక ముద్ద, నీకొక ముద్ద, అంతేనా? ఏం చెప్తుంది అమ్మ మరి మీకు? అవునా? మా దగ్గర తినరా మీరు? షణ్ముఖ, మా దగ్గర తినరా? అమ్మ దగ్గర కూర్చొనే తింటారా? ఏమంటుంది? బాగుందంటున్నా? అవునా? మరి అమ్మకి ఎట్లుందంట కూర? అమ్మో, టమాటా కర్రీ, అన్నము ఎట్లుందంటే అమ్మకు నచ్చిందంట కర్రీ. అమ్మకు అట్లా పెట్టేది ఇట్లా తినేదండి. అట్లా పెట్టి ఇట్లా తినేస్తున్నాడు. అట్లా పెట్టి తింటున్నావా? అమ్మకి ప్రసాదంగా పెట్టి, అమ్మకి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తింటున్నావా? అవునా? రోజు అట్లా తింటావా మరి? ఏదో చూడండి, మేము ఇక్కడ కూర్చొని ఇక్కడ తింటుంటే ఏదో నీ కొడుకు ముచ్చట్లు చూడు. అమ్మో, బంగారు కొడుకు అయిపోయినాడు, అమ్మ కొడుకు అయిపోయినాడు, లలితాదేవి పుత్రుడు. షణ్ముఖ, షణ్ముఖ ఏందండి ఇలా అయిపోయినారు ఇద్దరు? మన దగ్గర కూర్చోరంట. పూజలు చేస్తే ఇలా అయిపోతారా? నవరాత్రుల్లో పూజలు అంత మహిమ చూపిస్తున్నాయి మీకైతే. అమ్మ లాగేసుకుంటుంది మిమ్మల్ని, అమ్మ లలితమ్మ లాగేసుకుంటుంది మిమ్మల్ని ఇద్దరిని. అయితే మిమ్మల్ని ఇద్దరిని ఏమంటుంది అమ్మ? ముచ్చట్లు ఏమని చెప్తుందా? ఏం చెప్తుంది ముచ్చట్లు మరి? అవునా? షణ్ముఖ నిన్నేం అడుగుతుంది? బాగా అక్కని సతాయిస్తున్నావా అని అడుగుతుందా? ఇంకేం అడుగుతుందమ్మా? నిన్నటి నుంచి అండి షణ్ముఖ ఓం నమః శివాయ వెళ్దాం, ఓం నమః శివాయ వెళ్దాం అని ఒక్కటే అమ్మకి రిక్వెస్ట్ అనమాట. అరుణాచలం వెళ్దామని. నిద్ర లేస్తే ఓం నమః శివాయ వెళ్దామంటాడు, పడుకునేటప్పుడు ఓం నమః శివాయ వెళ్దామంటాడు. వెళ్ళి ప్రదక్షిణ చేస్తాడంట షణ్ముఖ. అవునా షణ్ముఖ? మరి కొనుక్కున్నావా శివయ్య డ్రెస్ని? ఇంకా కొనుక్కోలేదా? అయిపోయిందా మరి? అమ్మ తినేసిందా? ఏది షణ్ముఖ నీ ప్లేట్ చూపి. అట్లే ఉంది అంతా, మొత్తం అంతా. ఎప్పుడు తిను మరి అయితే.
చూసారా అక్కడ ఒక ముద్ద అమ్మకు పెడుతున్నాడు. మళ్ళీ ఆ ముద్దనే తీసుకొని ఆయన పెట్టేసుకుంటున్నాడు. ఎంత అసలు ఒక ముద్ద తినిపియాలంటే నాకు చాలా కష్టం అయ్యేది. అలా చూడండి ఎంత చక్కగా కూర్చొని అమ్మ దగ్గర కూర్చొని తింటున్నారో. ఇంత అమ్మ అనుగ్రహం. నో చాకీసా? ఓకే, అయితే చూద్దాం మరి. అయితే బాగుందా షణ్ముఖ? నువ్వు థర్డ్ క్లాసా? నిజంగా అండి, నాకైతే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అలా వెళ్ళేసి అమ్మ దగ్గర కూర్చొని మేము తింటామని చెప్పేసి ఇద్దరు అలా కూర్చొని అమ్మ దగ్గర ముచ్చట్లు చెప్పుకుంటూ తింటున్నారు. చూడండి, ఈ మెమరబుల్ మూమెంట్ని మీతో కూడా పంచుకుందామని చెప్పేసి వీడియో ఆన్ చేశాను. అయిపోయిందా? మెల్లగా తినండి, ఇంకా మెల్లగా తినండి. అమ్మతో కబుర్లు చెప్పుకుంటూ తినండి. అమ్మ మహిమ అంటే అలా ఉంటుంది. మరి ఏం చెప్పాలి? అమ్మ కన్నులతోనే తినేస్తుందిరా. అమ్మ చూపులతోనే తినేస్తుంది. షణ్ముఖది బాగుందంట. అబ్బా సరే, బాయ్ చెప్పండి మనం వ్యూవర్స్కి అయితే. ఇంకా ఓ మరి నా చాలా చెప్పరా?